శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం. ఈ శనివారం జ్యేష్ఠ మాసం యందు సంపూర్ణ బలం కలిగిన అష్టమి తిథి. ఈరోజు కాలభైరవుడికి పూజ చేయించుకోవచ్చు. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. చంద్రుడు తులారాశికి 6వ స్థానం శత్రుస్థానంలోకి చేరాడు. అలాగే చంద్రుడు రాహు కలిస్తే ఈరోజు శత్రువులు విజృంభణ, అప్పులు చేసిన వారికి సమాచారం అందుతుంది. అందువల్ల మానసిక ఒత్తిడి ఈరోజు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజంతా కూడా ప్రశాంత వాతావరణం ద్వారా కాలభైరవుడి యొక్క దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ఆర్థిక కష్టాలు చాలా ఎక్కువగా, డబ్బులు పరమైన విషయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న కొన్ని కుటుంబాలు ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళకి ఈరోజు ఈ కాలభైరవుడి యొక్క పూజ చేయడం వల్ల కొద్దిగా తేరుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే చాలా రోజులుగా కోర్టు కేసుల్లో నలుగుతూ ఇబ్బందులు పడుతూ కోర్టులోకి మనకు సరైన న్యాయానికి కావాల్సిన పూర్తిగా సహకారం చేసేదానికి ఈ కాలభైరవుడి యొక్క పూజ వల్ల ఖచ్చితంగా కోర్టు కేసులు కూడా నిర్వీణం అయ్యి మీకు వశం అవడానికి కూడా అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే భూమికి సంబంధించిన విషయాల్లో తగులు జరిగిన కొన్ని సమస్యలు తెరపైకి రావడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పక్క స్థలం వాళ్ళు మనల్ని ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కుజుడు కేంద్ర స్థానంలో ఉండి చంద్రుడు 12వ స్థానంలో ఉండడం చాలా ఇబ్బందికరం. అందువల్ల మనకు మమకారం కలిగిన కొద్దిమంది, మనతో ప్రేమగా ఉన్న వాళ్ళు కొద్దిమంది, మనకు దూరమైన సన్నివేశాలు ఉన్న వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనసు రీతిగా బాధకరంగా చాలా మనోబలం కోల్పోయినట్లు కనబడుతూ ఉంటారు. అందువల్ల అత్యంత జాగ్రత్తగా, మనసు ప్రశాంతంగా, వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడి మీరు సామరస్యం అవ్వడానికి కూడా అవకాశం పెంపొందించుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకించి శుభ శాతం ఎంతవరకు ఉంది, అశుభ శాతం ఎంతవరకు ఉంది అనేది పూర్తిగా మీకు వివరిస్తున్నాను. ఈరోజు శుభ శాతం మనకు 85% ఉంటుంది, అశుభ శాతం 65%తో ఉంటుంది. అందువల్ల మనకు ఏమి ఇబ్బందికరం ఉండదు. కానీ కొద్దిగా మీరు పోయిన పనుల్లో ఆలస్యం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రయత్నించే విషయాల్లో కొంచెం మీరే తడబడడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మన కుటుంబ సభ్యులు సలహాలు కూడా తీసుకొని ముందుకు పోవడం వల్ల కొన్ని విషయాల్లో మీకు మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. ఈరోజు ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారు, పెట్టుబడులు పెట్టేవారు, వ్యాపార రంగం చేసేవారికి ఈరోజు మధ్యతరంగా ఉంటుంది. వాళ్ళకి 100కి మనకు 72% మాత్రమే ఉంటుంది. కొంచెం ఈరోజు నిరాశజనకంగా ఉంటుంది వ్యాపారం. కొద్దిగా మీరు పెట్టుబడి పెట్టిన వ్యాపారం మీరు ఆశించినంత లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందువల్ల మనసుని మీరు దృఢం చేసుకొని కొద్ది రోజులు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహాల రీతిగా ఈరోజు కొంచెం మధ్యతరంగా వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకు పోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులకి ఈరోజు 89% చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని అన్వేక కారణాల వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎదుటి వారు చేసిన తప్పుల్ని మీ పైన రుద్దడానికి అవకాశాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు చేసేసి వెళ్ళిపోయిన కొన్ని ఇబ్బందులని మీరు సరి చేసుకోవడానికి నిర్ణయం పడుతుంది. అధిక శ్రమ కూడిన పనులు చేస్తూ ఈరోజు అలసటగా ఉంటారు. అలాగే పై అధికారులు సహకారం కూడా ఉంటుంది. మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తారు. రెండవది ఉద్యోగస్తుల తర్వాత విద్యార్థులకి. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి చంద్రుడు మనకు దశమాధిపతి 6వ స్థానం గురుస్థానంలోకి చేరి
కేంద్ర విద్యాస్థానాన్ని చూస్తున్న ఈ గురువు వల్ల ఖచ్చితంగా ఈరోజు విద్యాస్థానానికి 89% చాలా వరకు బాగుంటుంది. అందువల్ల తెలివిగా చాలా విషయాల్లో వీరు చదువులో ముందంజనలోకి వెళ్ళగలుగుతారు. ప్రశాంత వాతావరణంగా ఉంటారు. కొన్ని అలవాట్లకు బానిస అయిన వాళ్ళు కూడా మార్పు కలగబోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మార్పు తెప్పించడానికి ప్రయత్నిస్తారు. అలాగే అధికారి కలిగిన ఉపాధ్యాయుడు కూడా వాళ్ళని మార్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భార్యాభర్తలకి ప్రత్యేకించి మనసులో బాధలు ఉండడం వల్ల ఒకరిని ఒకరు మనసు రీతిగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఏదో పోగొట్టుకున్నట్లు చాలా బాధాకరంగా ఉంటారు. ఉత్సాహంగా ఇరువురి మధ్య ప్రేమ అనురాగాలు మధ్యంతరంగా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఒకరిని ఒకరు మనసు విప్పి మాట్లాడుకొని కొన్ని కార్యసిద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించి ముందుకు పోవడానికి ఇద్దరి మధ్యలో ఐకమత్యం అనేది ఉంటుంది. ఈరోజు భార్యాభర్తల శాతం మనకు 77% ద్వారా నిలబడింది. 23%తో కొన్ని మంది గొడవలు, మానసిక ఒత్తిళ్ళు, అంటే విడిపోయిన భార్యాభర్తలు ఇంకా వాళ్ళ వాదోపవాదాలతో అధిక శాతం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు సంపూర్ణంగా స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరం. వాళ్ళు దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం, ఈరోజు గుడికి వెళ్ళి సంబంధించిన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే కాలభైరవుడి యొక్క పూజలు కూడా చేయించుకొని కాలభైరవుడి దగ్గర దీపం పెడితే ఆరోగ్యపరమైన విషయాల్లో ఎవరికన్నా అధిక ఆరోగ్యం ఇబ్బందులున్న వాళ్ళకి శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్ళ గురించి కూడా ఈరోజు మంచి జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు శస్త్రచికిత్స గురించి కూడా ఈరోజు చేయించుకునేదానికి అవకాశం ఉంటుంది. ధనపరమైన విషయాల్లో ఈరోజు కలిసి వస్తాయి కుటుంబానికి. అందువల్ల ఈరోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో సంతోషకరంగా ఉండగలుగుతారు. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నేహితులతో కూడా కలుసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో కలుస్తారు. అలాగే కొత్త పరిచయాలు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడుకొని ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు మీకు గోచార ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. అకస్మాత్తుగా ధనలాభం, కార్యజయం, స్వతంత్ర అనుకూలత ఉండగలుగుతుంది. అలాగే కొన్ని పనుల్లో చేదు ప్రయాణాలు కలిస్తాయి. వ్యాపార వాటాల్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. అలాగే ఒత్తిడి అధికం అవకాశం ఉంటుంది. స్నేహితుల్లో మాటల మధ్యలో విభేదాలు రావడానికి అవకాశం ఉండడం వల్ల ప్రశాంత వాతావరణంగా వాళ్ళతో మాటలు కలపండి. తోటి వారితో విభేదాలు లేకుండా మానసికంగా ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆదాయం పెరగడానికి కోసం వృత్తి ఉద్యోగాల్లో కనబడడానికి మీరు ప్రయత్నాలు కొనసాగించాలి. శత్రువులు జయించడానికి మీరు కొన్ని ఆలోచనలు చేసి వాళ్ళని మనం విమర్శన లేకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అలాగే ప్రేమ వ్యవహారాలు దారితీసే అవకాశం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అనేక విషయాల్లో ఇబ్బందులు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మనశ్శాంతి, ఉద్యోగం ఆశించిన వారికి తక్షణమే అనుకూలంగా ఉండడం, రుణ విమోక్షణం, అంగారక సూత్రం పాటించడం మంచిది. ఇది ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ శాతం ఫలితాలు పరిపూర్ణంగా వివరించబడినది. ఈరోజు శుభశాతం చాలా మధ్యతరంగా ఉండడం వల్ల చాలా నెమ్మదిగా మన పనుల్లో మనం చేసుకోవాలి. అగ్రిమెంట్లు వేసుకునే వాళ్ళు కూడా వేసుకునేదానికి వేసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో అధిక పరిశ్రమక శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.